హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సండే ఎపిసోడ్ తాలూకా షాకింగ్ అప్డేట్స్ అండ్ కొన్ని ట్విస్టులు నేను చెప్పబోతున్నాను. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయబోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే మై రివ్యూస్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంటుంది, బయోలో లింక్ ఉంటుంది. ఆర్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మై రివ్యూస్ అఫీషియల్ అని కొడితే వస్తుంది. 12,300. కైండ్లీ డూ ఫాలో ఇన్స్టాగ్రామ్ పేజ్, ఎందుకంటే అప్డేట్స్ వీడియో కంటే ముందు అక్కడ పెట్టబోతున్నా అక్కడే పెడుతున్నా. తర్వాత వీడియో 1 గంట 2 గంటల డిఫరెన్స్ వస్తుంది. సో ఈ 2 వారాలు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అప్డేట్స్ చాలా ఎక్కువ వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి, గట్టిగా ఉంటాయి. సో మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది, సేవింగ్ ఆర్డర్ ఏంటి, ఓటింగ్ ఎలా వచ్చింది ఒక్కొక్కరికి, నిజంగానే రీతు లాస్ట్లో ఉందా, లేకపోతే సుమన్ శెట్టి లాస్ట్లో ఉంటే సుమన్ శెట్టిని సేవ్ చేసి ఇలా తెచ్చారా, ఆర్ సంజన లీస్ట్లో ఉందా, నెక్స్ట్ రీతుకి ఏం టాస్క్ పెట్టారు, బిగ్ బామ్ ఏమైనా ఇచ్చారా, దాని తర్వాత అసలు ఈ రోజు రాత్రి 10:30కే ఓటింగ్ లైన్లు ఓపెన్ అవుతాయా, నామినేషన్స్ కాన్సెప్ట్ ఏంటి, నామినేషన్స్ లేదా, నామినేషన్స్ లేనప్పుడు కళ్యాణ్ ఉంటాడా ఉండడా, కళ్యాణ్ లేకపోతే కళ్యాణ్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, కళ్యాణ్ ఉంటే టికెట్ టు ఫినాలే ఉండడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, అండ్ రేపు ఒకవేళ నామినేషన్ లేకపోతే జరిగే ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఈ విలువైన అంశాలన్నీ నేను వీడియోలో లెస్ దెన్ 10 మినిట్స్, 8 to 10 మినిట్స్లో అన్నీ ఫాస్ట్ అండ్ స్వీట్గా ఓకే, స్వీట్గా, షార్ట్గా, క్రిస్ప్గా మనం ఒకటేద్దాం. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో వన్ బై వన్ నామినేషన్ సేవింగ్ ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ 1 minute 1 by 1 చెప్తా. సేవింగ్ ప్రాసెస్ ఎలాగా, ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇందాక వీడియోలో చెప్పా, ఒకవేళ చూడకపోతే ఇందులో కూడా చెప్తా. ఈసారి ఏం చేశారు తెలుసా, అది హైలైట్. నేను ఫస్ట్ సేవింగ్ ఆర్డర్ చెప్పిన తర్వాత ఓటింగ్ ఇన్ ద సెన్స్ అఫీషియల్ ఓటింగ్ ఎంత నమోదైంది, బోత్ హాట్స్టార్ అండ్ హాట్స్టార్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్ రిపోర్ట్ వచ్చింది. సో ఇది అఫీషియల్ ఓటింగ్దే. అది కొంచెం మనకి కాంటాక్ట్లు సెట్ చేసుకుని, రిసోర్సులు సెట్ చేసుకుంటే దొరుకుద్ది. బట్ నేను డెసిమల్స్తో సహా చెప్పను. బట్ అఫీషియల్లో చాలా మారింది. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు హాట్స్టార్ ఓటింగ్ ఎవ్రీడే వాళ్ళకి వస్తుంది రిపోర్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక వెండర్కి ఇచ్చేస్తారు, ఎవ్రీడే రిపోర్ట్ వచ్చేస్తుంది. ఫోన్ కాల్ ఓటింగ్ ఎవ్రీడే రాదు, సాటర్డే వస్తుంది. సాటర్డే అర్ధరాత్రి 2-2:30కి. సో 6 గంటలకి మొత్తం 2 యాడ్ చేసుకుని ఒక రిజల్ట్ వస్తుంది. శుక్రవారం ఉదయం వరకు సుమన్ శెట్టి లాస్ట్లో ఉన్నాడు హాట్స్టార్ ఓటింగ్లో. కానీ ఎప్పుడైతే శనివారం రిపోర్ట్ వచ్చిందో ఫోన్ కాల్ ఓటింగ్ మొత్తం దద్దరిల్లిపోయి, మొత్తం రూపురేఖలు మారిపోయి, అందుకు ఏం జరిగింది, అసలు ఓటింగ్ పర్సెంట్ ఎలా ఉంది అది కూడా చెప్తా. దానికంటే ముందు ఈరోజు సేవింగ్, ఫస్ట్ సేవ్ అయ్యే పర్సన్ హౌస్మేట్ తనూజ సేవ్ అవుతుంది. సెకండ్ సేవ్ అయ్యే హౌస్మేట్ డీమాన్ పవన్ సేవ్ అవుతాడు. 3వ సేవ్ అయ్యే హౌస్మేట్ బర్నీ గారు సేవ్ అవుతారు. 4వ సేవ్ అయ్యే హౌస్మేట్ సుమన్ శెట్టి సేవ్ అవుతాడు, ప్రపంచనం. సో మిగిలింది ఇంకా 2, రితు అండ్ సంజన, వాళ్ళిద్దరూ లాస్ట్లో ఉంటారు. వాళ్ళకి టైం మిషన్ కాన్సెప్ట్ వైర్ కట్ చేయాలి. సో అలాగా రితు ఎలిమినేట్ అయ్యి సంజన గారు సేవ్ అవుతారు. సో ఇది అయిపోద్ది. దాని తర్వాత రితు వెళ్ళిన తర్వాత రితుని ఇంకా మిగిలింది 8 మంది ఉన్నారు కదా, రితు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి 7 మంది ఉన్నారు. సో టాప్ 7 ర్యాంకింగ్ పెట్టమన్నారంట స్టేజ్ మీద, అంతకుమించి ఏమీ లేదు. తర్వాత టాటా బాయ్ బాయ్ కథం అయిపోయింది. వీళ్ళు 7 ఉంటారు. సో ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏందో తెలుసా, ఫస్ట్ సేవ్ తనూజ, సెకండ్ సేవ్ ధీమాన్, థర్డ్ సేవ్ భరణి, ఫోర్త్ సేవ్ సుమన్ శెట్టి, లాస్ట్లో ఎలిమినేట్ అయింది రితు కాబట్టి 5th సంజన, 6th రితు కదా. అఫీషియల్ ఓటింగ్ ప్రకారం కూడా, అఫీషియల్ ఓటింగ్లో కూడా అదే ఆర్డర్, సేమ్ ఆర్డర్. పర్సంటేజ్లు నేను చెప్తా డెసిమల్స్ తీసేసి. తనూజ గారికి 34%, క్లోజ్ టు 35. డెమాన్కి 22%, 22 డాట్ సంథింగ్. బర్నీ గారికి 15 డాట్స్. బర్నీ గారికి చాలా 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 బాగా ఓటింగ్ పడింది ఈ వారం. కొంతమంది నా కామెంట్లు కూడా, అన్న వేరే పేజెస్, వేరే రివ్యూలు బర్నీ లాస్ట్లో ఉన్నారన్న, బాటమ్ 2 లేదు, బర్నీకి ఓటింగ్ గట్టిగా పడుతుంది. ఇదే నిదర్శనం. ఓకే, ఫోన్ కాల్ ఓటింగ్ని మీరు తక్కువ చేసి, అసలు ఏంద్రా అంటే కాన్సెప్ట్, ఫోన్ కాల్ ఓటింగ్ చాలా పట్టించుకోరు చాలామంది. అసలు మొత్తం రూపురేఖలు మార్చేదే, ఒక విన్నర్ని డిసైడ్ చేసేదే ఫోన్ కాల్ ఓటింగ్. అందరూ హాట్స్టార్ ఓటింగ్ అనుకుంటారు. ఎలా ఉంటుందో తెలుసా, హాట్స్టార్ ఓటింగ్ ప్రకారం నేననే కదా ఏ రివ్యూర్ అయినా, ఇప్పుడు నాకు ఇన్ఫో వచ్చినట్టు మిగిలిన రివ్యూర్లు కూడా కొంతమందికి ఇన్ఫో వస్తుంది, ఎవ్రీడే ఎంత నమోదైంది హాట్స్టార్ ఓటింగ్. ఓకేనా. సో ఆ బేసిస్ మీద ర్యాంకింగ్ చెప్తాం, ఇలా ఉంది, దగ్గరలో ఉందని. అండ్ ఓటింగ్ పోల్, యూట్యూబ్ పోల్ దగ్గరలో ట్రెండ్ అది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి తనూజకి 2 లక్షల ఓట్లు పడ్డాయి అనుకున్న హాట్స్టార్లో,
ఫోన్ కాల్లో 2 లక్షలే పడాలని లేదు. కొన్నిసార్లు అది 1,00,000 పడుతుంది, కొన్నిసార్లు 50,000 పడుతుంది, కొన్నిసార్లు 3 లక్షలు పడుతుంది. మీకు అర్థమైందా? అంత డిఫరెన్స్ ఉంటుంది. కొంతమందికి ఫోన్ కాల్ ఓటింగే గట్టిగా పడుతుంది హాట్‌స్టార్ ఓటింగ్ అంటే. ఎవరో తెలుసా? డీమాన్ పవన్, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, భరణి గారు, వీళ్ళకి ఫోన్ కాల్ ఓటింగ్ గట్టిగా పడుతుంది. అందుకే హాట్‌స్టార్ ఓటింగ్ రిపోర్ట్లు ఎవ్రీడే చెప్పినప్పుడు వీళ్ళు కింద ఉంటున్నారు. బట్ ఎప్పుడైతే శనివారం రిపోర్ట్ వస్తుందో 2 కన్సాలిడేట్ చేసిన తర్వాత జమ్మని పైకి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ కాల్ ఓటింగ్ ఎక్కువ పడుతుంది. సో ఫోన్ కాల్ ఓటింగ్ని అసలు తక్కువ చేయొద్దు. ఫోన్ కాల్ ఓటింగే చాలా కీలకమైన ఓటింగ్, అదే మొత్తం గేమ్ చేంజర్. సో అందుకే ఫోన్ కాల్ని అసలు వదలొద్దు, నేను చెప్పేది అది. సో ఏడన్నాను సో భరణి గారికి 15, సుమన్ శెట్టి గారికి 12%. మీ కామెడీ ఏందో తెలుసా? సుమన్ శెట్టి గారు శనివారం వరకు అంటే శుక్రవారం వరకు కిందే ఉన్నారు 6వ ప్లేస్లో హాట్‌స్టార్ ఓటింగ్లో. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, ఫోన్ కాల్ ఓటింగ్కి దీనికి డిఫరెన్స్. ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓటింగ్ రిపోర్ట్ 4 రోజులు, ఒక రోజు రాదు, 4 రోజులు కలిపి వస్తుంది ఫోన్ కాల్ ఓటింగ్. ఇలాగ డే బై డే రాదు హాట్‌స్టార్ ఓటింగ్ లాగా, అది వేరే వెండర్ మెయింటైన్ చేస్తారు. అది రాగానే సుమన్ శెట్టి 4కి వెళ్ళిపోయాడు. అంటే ఏ రేంజ్లో ఫోన్ కాల్ ఓటింగ్ సుమన్ శెట్టికి పడుతుంది. దీన్నే సైలెంట్ ఓటింగ్ అంటారన్నమాట. హడావిడి ఉండదు ఈ ఫోన్ కాల్ ఓటింగ్, సైలెంట్కి వెళ్ళిపోతుంది. సో మోస్ట్ అండర్ రేటెడ్ ఓటింగ్ డొమైన్ అది, అదే ఓటింగ్ సిస్టమ్ ఇది. నెక్స్ట్ సంజన గారికి 8. రితు గారికి 7. సంజనకి రితుకి ఆల్మోస్ట్ 1.3-1.4% డిఫరెన్స్. అది చాలా పెద్ద నెంబరే, ఎందుకంటే ల్యాక్స్లో ఉంటుంది కాబట్టి. సో ఓవరాల్గా మీరు మ్యాటర్ తెలుసుకోవాల్సింది, ఎప్పుడైతే ఫోన్ కాల్ ఓటింగ్ వచ్చిందో శనివారం తెల్లవారుజామున, ఈ 2 ఎప్పుడే యాడ్ చేశారో అప్పటి వరకు లాస్ట్లో ఉన్న సుమన్ శెట్టి జమ్మని 4కి వెళ్ళి సంజన గారు 5కి వచ్చి రీతు 6కి రావడం వల్ల రీతు ఎలిమినేట్ అయింది. నిజంగానే అఫీషియల్ ఓటింగ్లో రీతుకి చాలా తక్కువ ఉంది. టాప్లో తనుజ గారు ఉన్నారు, 2 డీమాన్, 3 భరణి. ఇది క్రాస్ ఓటింగ్ ఏమైనా హెల్ప్ అయిందా బ్రో అంటే హెల్ప్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇమాన్యుయల్ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ కుదురుగా ఉండరు కాబట్టి వాళ్ళు ఎవరికొకరికి కేసు ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఓటింగ్ మీకు తెలియాలి అంటే రేపటి నుంచి తెలుస్తుంది, నేను అప్డేట్ ఇస్తాను. అది కూడా నేను రేపటి నుంచి ఎవ్రీడే ఓటింగ్ అనాలిసిస్లో అప్డేట్ ఇచ్చేది 2 అంశాల మీద. ఒకటే యూట్యూబ్ పోల్ ట్రెండ్, ఇంకోటి హాట్‌స్టార్ ఓటింగ్ ఎంత వస్తుందో అది. దట్ డజంట్ మీన్ ఇలానే ఉంటుందని కాదు. ఏందో తెలుసా? ఫోన్ కాల్ ఓటింగ్ మనకి ఎప్పటికీ తెలియదు. ఫోన్ కాల్ ఓటింగ్ ఈసారి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒకవేళ ఇస్తే రిపోర్టు వాళ్ళు శనివారం ఇస్తారు, లేకపోతే 2 వారాలు కలిపి ఒకేసారి ఇస్తారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేనైనా ఏ రివ్యూర్ అయినా చెప్పేది హాట్‌స్టార్ లెజిట్ ఓటింగ్ వస్తుంది, కొంతమందికి తెలుస్తుంది, ఇంటర్నల్ సోర్స్ ఉంటే అదే తెలుస్తుంది. కానీ ఫోన్ కాల్ ఓటింగ్ రాదు, డైలీ బేసిస్లో అది రాదు. ఐ హోప్ నేను అర్థమయ్యేట్లా చెప్పాను అనుకుంటున్నాను. సో ఇది నెక్స్ట్ 99% నామినేషన్స్ ఉండకపోవచ్చు అంట. సో నామినేషన్స్ ఉండకపోతే ఈరోజే 10:30కి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయని నాగార్జున గారు చెప్తారు. సీజన్ 7 ఎలా అయితే జరిగిందో 2 వీక్స్ ఓటింగ్ లైన్ ఓపెన్ అయిపోతే. సో ఇప్పుడు క్వశ్చన్, అన్న ఇలా అయితే నామినేషన్స్లో ఓటింగ్ లైన్ ఓపెన్ అయితే కళ్యాణ్ ఉంటాడా? ఉండకపోతే అన్యాయం కదా, బ్యాడ్ న్యూస్ కదా. అసలు కళ్యాణ్ ఉంటే టికెట్ టు ఫైనల్ ఉందని ఓట్లు వేస్తారా లేదా? ఇలాంటి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు రితు చౌదరి వెళ్ళిపోయింది కదా, 7 ఉన్నారు కదా, నాగార్జున గారు అనౌన్స్ చేసేస్తారు ఇంకా ఓటింగ్ లైన్స్ 2 వీక్స్ పడతాయి చూసుకోండి అని చెప్పి. అందుకనే ఈ వారం తాలూకా మెయిన్ థీమ్ ఏంటి? ఓట్ అపీల్. సో ఆ ఓట్ అపీల్ కోసం టాస్క్లు పెడతారు, అందుకే వీళ్ళు కొట్టుకు చేస్తారు. ఎందుకంటే 2 వారాల ఓటింగ్ కాబట్టి ఆ ఓట్ అపీలు వెళ్ళి మైక్ దగ్గర చెప్పామని చెప్పి ఓట్లు వేసారు. జనాలు ఎలా చూస్తారంటే వీళ్ళు ఓట్ అపీల్ ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఆ ఓట్ అపీల్ టాస్క్లు వీళ్ళు ఎంత గట్టిగా ఫైట్ చేశారు, గివప్లు ఇచ్చారు, ఇవన్నీ చూస్తారు. అందుకే చాలాసార్లు లాస్ట్ సీజన్స్లో ఎక్కువ గొడవలు టికెట్ టు ఫినాలేలో కాకుండా ఓట్ అపీల్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. శివాజీది, శోభాది మేడ మీద అడిగేసి తొక్కేస్తానిది, పల్లవి ప్రశాంత్ అమర్దీప్ గొడవ తోసేసేది ఫిజికల్ అయ్యింది, గౌతమ్ కృష్ణ నిఖిల్ మలయక్కల్ గొడవలు అన్నీ ఓటింగ్ ఇది ఓట్ అపీల్ వారాల్లోనే 14వ వారాల్లోనే. సో అది అంత ఇంపార్టెంట్. దట్టు ఈరోజు 10:30కే ఓటింగ్ లైన్లు ఓపెన్ అయిపోతాయి కాబట్టి అందరూ సీరియస్గా ఉంటారు. 7 పెట్టేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ అ బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్, దిస్ ఈజ్ అ గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్. 7 ఉంటారు. ఏంది బ్రో మరి మా ఓటు టికెట్ టు ఫైనల్ వచ్చింది కదా, మరి నామినేషన్స్లో ఎలా ఉన్నట్టు అంటే నామినేషన్స్లో ఉన్నట్టు కాదు, నామినేషన్సే ఉండదు. ఇంకా అందరూ 7 ఓటింగ్లో ఉంటారు, ఇంకా నామినేషన్ ఉండదు. జనాలకి చెప్పేస్తారు ఇదే ఓటింగ్ లైన్, ఫినాలే ఓటింగ్ లైన్స్ ఇక్కడి నుంచి 21 ఫైనల్ కదా, 20వ తారీఖు వరకు ఓపెన్ అయి ఉంటుంది, మీరు ఓట్లు గుద్దుకోండి అని చెప్తారు. 2 మోడ్లోనే, హాట్‌స్టార్లోని, ఫోన్ కాల్లోని. సో అందులో కళ్యాణ్ కూడా ఉంటాడు. కానీ ఇక్కడ కళ్యాణ్కి బ్యాడ్ న్యూస్ కదా, గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్కి ఇమ్యూనిటీ ఉంటుంది, మిగిలిన 6 ఇమ్యూనిటీ ఉంది. అది ఎలా రా అంటే శుక్రవారం వరకు కళ్యాణ్ పక్కన పెట్టండి, కళ్యాణ్ ఓటింగ్ అలా కంటిన్యూ అవుతుంది. శుక్రవారం వరకు కళ్యాణ్ తప్ప మిగిలిన 6 ఎవరైతే లాస్ట్ ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు ఈ నెక్స్ట్ వీకెండ్. సో అప్పుడు ఏమవుతారు? టాప్ 7 అలా 6 అవుతారు. అయితే 6ని అలా కన్సిడర్ చేసి చివరి వరకు టాప్ 6 తీసుకెళ్తారు. ఆర్ మిడ్ వీక్ ఎవిక్షన్ అని చెప్పి మధ్యలో సేమ్ ఈ ఓటింగ్ కాన్సెప్ట్లో ఇంకో లాస్ట్ ఉన్న వాళ్ళు తీసేస్తారు. కళ్యాణ్కి ఇదే ఎఫెక్ట్ పడదు.
ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, అన్న కళ్యాణ్కి టికెట్ టు ఫినాలే ఉంది కదా, దానివల్ల ఇమ్యూనిటీ ఉంది కదా, ఒకవేళ నామినేషన్స్లో అది లేకపోయినా ఓటింగ్ లైన్లో ఉన్నా కూడా ఆడియన్స్ సీరియస్గా తీసుకుంటారంటే 100% తీసుకుంటారు. అలా ఏమి ఆ రోజులు పోయి ఆ రోజుల్లోనే ఏమైంది అది, ఆయన పేరేంది, రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 3 విన్నర్, ఆయన టికెట్ టు ఫినాలే గెలిచాడు. అప్పుడు 2 వీక్స్ ఓటింగ్ లైన్ కూడా ఓపెన్ అవ్వాలి, అయినా గెలిచాడా? సీజన్ 6 శ్రీహాన్ టికెట్ టు ఫినాలే గెలిచాడు, అప్పుడు కూడా 2 వారాల ముందు ఓటింగ్ లైన్ ఓపెన్ చేయలేదు, గెలిచాడా? అలాంటిది ఇక్కడ కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే గెలిచాడు, మంచి ఎలివేషన్ వచ్చింది, లాస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు, 2 వీక్స్ కెప్టెన్ అయ్యాడు, ఓటింగ్ లైన్లో ఓపెన్ అయిపోతున్నాయి ఫినాలే. అలాంటప్పుడు ఇది బ్యాడ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్. సో అది నేను చెప్దాం అనుకున్నది. ఓవరాల్గా ఇది జరగబోతుందంట, అవ్వకపోతే తిట్టుకోవద్దు, వచ్చిన టాక్. నెక్స్ట్ మరి రేపు నామినేషన్స్ లేనప్పుడు ఏం జరుగుతుంది బ్రో, డైరెక్ట్గా ఓట్ అపీల్ టాస్క్లు పెట్టేస్తారంటే, ఓట్ అపీల్ టాస్క్లు మంగళవారం నుంచి మొదలవుతుంది. రేపు నాకు తెలిసినంత ప్రకారం టాప్ 7 ఉంది కదా, టాప్ 7 ర్యాంకింగ్కి ఒక లొల్లో ఉంటుంది, ఆ టాస్క్ పెడతారు. ఈ టాప్ 7లో ఎవరిది పొజిషన్ 7, ఎవరు 6, ఎవరు 5, 4, 3, 2, 1 అని. సో ఎక్కువ గొడవ దేని మీద అవుద్ది, 1 మీద గొడవ అవుద్ది, 7 మీద గొడవ అవుద్ది. 1 ఏంటంటే నేను విన్నర్ అని చెప్పి కొట్టుకుసేస్తారు. 7 ఎందుకంటే నేనేంది 7వ పొజిషన్, నేను 7లో నేను డిజర్వ్డ్ కాదే, నువ్వు 7లో డిజర్వ్డ్ అని ఈ లొల్లి 1కి 7కి ఎక్కువ అవుతుంది. సో చూద్దాం. నాకు తెలిసి ఇది ఈరోజే స్టార్ట్ అవుతుంది, నాకు అప్డేట్ రాగానే అందుకే ఫాలో అవ్వమంటున్నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. నాకు తెలిసి సాయంత్రానికి మొదలు పెడతారు, ఆదివారం సాయంత్రానికి. సో అప్డేట్ రాగానే అసలు ఆర్డర్లో గొడవలు ఏమయ్యాయి, ఎవరెవరికి ఏం గొడవలు అయ్యాయి, 1, 2, 3, 4, 5, 6, 7లో ఫైనల్గా ఎవరు నించున్నారు, 1 ఎవరు, 2 ఎవరు, 3 ఎవరు, 4 ఎవరు, 5 ఎవరు, 6 ఎవరు, 7 యాక్చువల్ ఆర్డర్ ప్రకారం నించున్నారా, లేకపోతే ఏవో గొడవలు ఆడుకొని ఏమైంది అనేది నేను క్లియర్గా అప్డేట్స్ ఇస్తాను. సో అంటిల్ దెన్ ఈ వీడియోని ఆస్వాదించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ చేయండి, మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.